హై అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ దేని గురించి అంటే పైథాన్ నేర్చుకున్న తర్వాతకి ఏం చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు పైథాన్ అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి లైక్ బేసిక్స్ నేర్చుకుంటారు, ఫస్ట్ సింటాక్సెస్ నేర్చుకుంటారు, దాని తర్వాతకి ఇంటర్మీడియట్ పైథాన్ నేర్చుకుంటారు, దాని తర్వాతకి అడ్వాన్స్ పైథాన్ కూడా నేర్చుకుంటారు. ఓకేనా. సో నేర్చుకున్న తర్వాతకి లైక్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏమి యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను చూడండి. సో ఫస్ట్లీ మీరు ఫోకస్ చేయాల్సింది, ఫస్ట్ ప్రియారిటీ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఈ 5 అంశాల మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ వీటికే ఇవ్వండి. మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వీటికే ఇవ్వండి, నేర్చుకున్న తర్వాత కూడా వీటికే ఇవ్వండి. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వీటిపైన మీరు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు ఈ సైడ్ మీకు ఇట్లాంటి ఈ డొమైన్స్లో మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే పైథాన్ మీరు నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్కి మీరేం చేయాలి అంటే జాంగో కానీ ఫ్లాష్ కానీ వెబ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. సో ఒకవేళ డేటా సైన్స్ ఓరియంటెడ్గా మీరు వెబ్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఫ్లాష్ నేర్చుకోండి. లేదు నేను ఫుల్లీగా వెబ్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే జాంగో నేర్చుకోండి. జాంగోతో పాటు జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. ఓకేనా. సో అది ఇంపార్టెంట్. లైక్ పైథాన్ నేర్చుకున్న వెంటనే ఇప్పుడు నేను డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఎన్ఎల్పి కానీ వెళ్ళాలనుకుంటే ఇంకేమైనా నేర్చుకోవాలంటే దేనికి సంబంధించిన దానికి ఒక లైబ్రరీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి. సో దేనికి ఏ డొమైన్కి సంబంధించిన వాటికి ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీరు యూజ్ చేసుకుంటారు. లైక్ ఒక్కొక్క డొమైన్కి లైక్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి ఇందాక చెప్పినా కదా డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, డిఎల్, ఎన్ఎల్పి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్. ఓకేనా. థర్డ్ ప్రియారిటీ వచ్చేసరికి మీకు డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు, డేటా విజువలైజేషన్ చేసుకోవచ్చు. డేటా అనాలిసిస్కి మీరు కొన్ని లైబ్రరీస్ యూస్ చేస్తారు, డేటా విజువలైజేషన్స్కి కొన్ని లైబ్రరీస్ యూస్ చేస్తారు. డేటా అనాలిసిస్కి మీరు లైక్ పాండాస్ కానీ నంపై కానీ యూస్ చేస్తారు. ఓకేనా. సమ్ స్టాట్స్ కూడా. సో విజువలైజేషన్కి మీరు మ్యాట్ప్లాట్లిబ్ కానీ సీబర్న్ కానీ ప్లాట్లీ కానీ సో ఇట్లాంటివి యూస్ చేస్తారు. సో ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆటోమేషన్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు పైథాన్ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయంటే మీరు స్క్రిప్టింగ్ ఓరియంటెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్స్ రాసుకో పైథాన్ స్క్రిప్ట్స్ రాయడం కూడా మీరు నీట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే లైక్ ఐఓటీ. ఓకే, ఐఓటీలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక హార్డ్వేర్ డివైజెస్ తీసుకొని దానిలో మీరు పైథాన్ సపోర్ట్ చేసే హార్డ్వేర్ డివైజెస్ తీసుకొని సో హార్డ్వేర్ డివైజెస్లో మీరు పైథాన్తో స్క్రిప్ట్స్ రాసి లైక్ మీరు మీకు కావాల్సిన డీప్ లెర్నింగ్ మోడల్స్ కూడా మీరు డిప్లై చేసుకొని మీరు అక్కడ నుంచి కూడా లైక్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఐఓటీ కూడా లైక్ పైథాన్తో మీకు పాసిబుల్ అనమాట. ఓకేనా. సో అది అండ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకేనా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కూడా మీరు ఫోకస్ చేసుకోండి. సో ఈ రంగాలలో అయితే మీరు పైథాన్ అనేది బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, వెబ్ డెవలప్మెంట్, స్క్రిప్టింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ని రంగాల్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే ఇవన్నీ వద్దు బ్రో, ఇవన్నీ వద్దు, లైక్ నేను ఇంకా ఏ విధంగా అయితే నేను మనీ ఎర్న్ చేసుకోవచ్చు పైథాన్ నేర్చుకున్నాను అంటే ఫ్రీలాన్సింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పైథాన్తో అయితే. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసరికి ఎక్కువ అసైన్మెంట్స్ లైక్ మాస్టర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీటెక్ కానీ ఎక్కువగా మీకు అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ పైథాన్ మీదే చేస్తున్నాం అనమాట. సో మెషిన్ లెర్నింగ్ మీద ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రీలాన్సింగ్ బాగుంటుంది వర్క్ ఇంకా. ఓకేనా. సో ఇది అయితే నేను సజెస్ట్ చేయగలుగుతాను. అయితే బ్రో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డొమైన్స్ చెప్పావు కదా, మన డొమైన్స్ చేస్తే నేను ఏ రోల్స్ ఎలిజిబుల్ అవుతా అంటే డేటా సైన్స్ చేస్తే డేటా సైంటిస్ట్కి ఎలిజిబుల్ అవుతావు, మెషిన్ లెర్నింగ్ చేస్తే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎలిజిబుల్ అవుతావు, డీప్ లెర్నింగ్ చేస్తే డీప్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా. వెబ్ డెవలప్మెంట్లో నువ్వు జాంగో తీసుకుంటే జాంగో డెవలపర్కి వెళ్తావు. ఓకేనా. సో డేటా అనాలిసిస్ లైక్ డేటా అనాలిసిస్లో మీరు డేటా అనాలిసిస్ ప్లస్ డేటా విజువలైజేషన్ 2 చేస్తే
ఓకేనా. మీకు డేటా అనలిస్ట్‌గా యూజ్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఈ మెషిన్ లెర్నింగ్‌లో గానీ, ఈ సైన్స్‌లో డేటా సైంటిస్ట్ చేసే రోల్‌లో గానీ మీకు ఈ డేటా అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్ అనేది యూజ్ అవుతది. ఓకేనా. సో, పైథాన్ ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ సెలీనియం యూజ్ చేసుకొని పైథాన్ ద్వారా ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మెయిన్‌గా పైథాన్ నేర్చుకున్న తర్వాతకి పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, సో, ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీరు మెయిన్‌లీ ఫోకస్ చేయాల్సిన అంశాలు. సో, ఫ్రీలాన్సింగ్ చెప్పాను కదా ఇందాక. ఎక్సలెంట్ ఉంటది వర్క్ దీనిలో కూడా. సో, ఇక్కడ అది కూడా మంచి వే అనమాట మీకు సైడ్ ఇన్‌కమ్ కోసం. లైక్ నేను చెప్తున్నాను మెయిన్ ఇన్‌కమ్ కాదు. సైడ్ ఇన్‌కమ్ కోసం అయితే మీకు లైక్ అది ఎక్సలెంట్‌గా అయితే ఉంటదనమాట. ఓకేనా. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఎవరికైతే పైథాన్ నేర్చుకున్న తర్వాతకి పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తారు, నేను ఎన్ని నేర్చుకోవచ్చు అనే దానికి లైక్ ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, సింపుల్‌గా చెప్పాలంటే పైథాన్ నేర్చుకున్న తర్వాతకి మీకు లైక్ కొన్ని డోర్స్ ఓపెన్ అయితాయన్నమాట. లైక్ డేటా సైన్స్ డోర్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, వెబ్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, స్క్రిప్టింగ్ అన్నిటికి డోర్స్ ఓపెన్ అయితే మీకు ఏదైతే సూటబుల్‌గా అనిపిస్తుందో, మీకు ఏదైతే నచ్చుతుందో ఆ డోర్ అంటే ఆ డొమైన్‌ని మీరు చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇది క్లారిటీ ఇన్ఫర్మేషను. సో, ఇన్ కేస్ మీకు పైథాన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే నెక్స్ట్ మంత్ అయితే బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే ఫ్రీ డెమో లింక్ ఇస్తాను. ఒకసారి డెమో చూడండి. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీకు నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.